శ్రీకాకుళం జిల్లా పాలాసలో సంచలనం సృష్టించిన ఆ భారీ గోల్డ్ రాబరీ కేసులో తాజాగా పోలీసులు అతిపెద్ద బ్రేక్ త్రూ సాధించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? పోలీసులమని జీఎస్టీ అధికారులమంటూ కూడా నమ్మించి ఒక నకిలీ ముఠా చేసినటువంటి ఈ హై వోల్టేజ్ డ్రామా వెనుక ఉన్నటువంటి కిలాడీలు ఎవరు? పిస్టల్స్, బుల్లెట్లతో వ్యాపారాలను వణికించినటువంటి ఆ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును శ్రీకాకుళం పోలీసులు ఎలా విప్పారు? పక్కా ప్లాన్తో పిస్టల్స్ చూపి మరి దోచుకెళ్లిన ఆ కేటుగాళ్ల నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది? ఆయుధాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఈ తాజా ఇన్వెస్టిగేషన్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తేదీ ఏప్రిల్ 7, సమయం మధ్యాహ్నం. పలాస కాశీబుగ్గలోని నిత్యానంద నగర్ ప్రాంతంలో ఎప్పటిలాగే వ్యాపారాలు సాగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ముందుకు 2 కార్లు వచ్చి ఆగాయి. అందులో నుంచి దిగిన 8 మంది వ్యక్తులు తమ టీషర్ట్లపై పోలీస్ అని రాసి ఉండటంతో అంతా నిజమైన అధికారులని అనుకున్నారు. మేము జీఎస్టీ అధికారులం, తనిఖీలు చేయాలి అంటూ లోపలికి చొరబడ్డారు. యజమాని తేరుకునే లోపే తమ అసలు రంగును బయటపెట్టారు. చేతిలో ఉన్న 9mm పిస్టల్స్ తీసి గురిపెట్టారు. ఎదురు తిరిగితే కాల్చేస్తామంటూ గర్జించారు. వ్యాపారిని బంధించి చేతులకు బేడీలు వేశారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే లాకర్లో ఉన్న సుమారు 800 గ్రాముల బంగారాన్ని బ్యాగులో నింపుకొని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు బేడీలతోనే రోడ్డు మీదకొచ్చి కేకలు వేయడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ క్రైమ్ ఆపరేషన్ చూస్తుంటే ఏదో సినిమా స్క్రిప్టులా అనిపిస్తుంది. కానీ దీని వెనక ఉన్నది నమ్మక ద్రోహం. పలాసలోనే నివాసం ఉంటున్న తిరుమల పాత్రో అలియాస్ హరిఓం ఈ మొత్తం దోపిడీకి సూత్రధారి. గతంలో ఒడిశాలో జ్యువెలరీ షాప్ నడిపి నష్టపోయిన ఇతగాడు పలాస వ్యాపారుల కదలికలపై ఏడాది కాలంగా నిశితంగా రెక్కి నిర్వహించాడు. జైలులో పరిచయమైన ఒడిశాకు చెందిన పాత నేరస్తులతో కలిసి ఈ స్కెచ్ అమలు వేశాడు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా ముఠాతో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన గ్యాంగ్స్టర్లను కూడా రంగంలోకి దించినట్లు పోలీసులు గుర్తించారు. సరిహద్దు ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేవారిని టార్గెట్ చేస్తూ పక్కగా ఇన్వెస్టిగేషన్ అధికారుల అవతారం ఎత్తి దోపిడీకి పాల్పడడం వీరి పనితీరుగా పోలీసులు తెచ్చారు. పోలీసుల వేట మొదలయ్యాక ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నాయి. ఎస్పీ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో స్పెషల్ టీం ఒడిశా, యూపీ సరిహద్దులను జల్లెడపట్టాయి. ఈ తాజా దాడుల్లో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 243 గ్రాముల బంగారం, 2 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన వాటిలో అత్యంత ప్రమాదకరమైన 7.65mm పిస్టల్స్, 9mm పిస్టల్స్ తో పాటు మ్యాగజైన్లు, లైవ్ బుల్లెట్లు ఉండడం చూస్తుంటే ఈ ముఠా ఎంతటి ప్రమాదకరమో అర్థమవుతోంది. దోచుకున్న మిగిలిన బంగారం ఉత్తరప్రదేశ్లోని ఇతర నిందితుల వద్ద ఉన్నట్లు తేలడంతో అక్కడి గ్యాంగ్స్ ను పట్టుకునేందుకు ఏపీ పోలీసులు ప్రత్యేక బృందాలతో యూపీకి బయలుదేరారు. ఈ ఆయుధాల సంస్కృతి సరిహద్దు వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పోలీసుల ఎంట్రీ ఈ కేసులో అత్యంత సీరియస్ గా సాగింది. సంఘటన జరిగిన వెంటనే బాధితుడిని బేడీల నుండి విముక్తి కల్పించిన పోలీసులు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతూ సీసీటీవీ ఫుటేజ్ ను విశ్లేషించారు. నిందితులు వాడిన కార్ల నెంబర్ల ఆధారంగా వారిని వెంబడించారు. ఎస్పీ స్వయంగా విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రొఫెషనల్ క్రిమినల్స్ ను పట్టుకోవడంలో పోలీసులు చూపిన వేగం, రికవరీ చేసిన ఆయుధాల తీరు చూస్తుంటే పోలీసులు ఈ కేసును ఎంత సీరియస్ గా తీసుకున్నారో స్పష్టమవుతోంది. అంతర్రాష్ట్ర నేరస్తుల ఆటలు ఇక సాగబోవని పోలీసులు కఠిన హెచ్చరికలను జారీ చేశారు. నిజంగా ఇది నమ్మశక్యం కాని రీతిలో జరిగిన దోపిడీ. మన మధ్యే ఉంటూ మన కదలికలను గమనిస్తూ ఇలాంటి దారుణాలకు పాల్పడేవారు ఉంటారని ఈ ఘటన నిరూపించింది. అందుకే జిల్లా ఎస్పీ జ్యువెలరీ వ్యాపారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రతి షాపులో నాణ్యమైన సీసీ కెమెరాలు ఉండాలని, కనీసం 1 నెల రోజుల రికార్డింగ్ బ్యాకప్ ఉండాలని కోరుతున్నారు. ఎవరైనా అధికారులని చెప్పి వచ్చినా వారి ఐడెంటిటీని నిర్ధారించుకోవాలని, బిల్లులు లేని బంగారం కొనుగోలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అప్రమత్తతే అక్రమార్కుల ఆటలు కట్టించే అసలైన ఆయుధం. పిఎస్ లిమిట్స్లో ఏప్రిల్ 7వ తారీఖున మనకి మధ్యాహ్నం టైంలో అక్కడ నిత్యానంద నగర్లో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి, డెకాయిటీ కేసుకి సంబంధించి ఆ గ్యాంగ్లో ఉన్న కొంతమందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అరెస్ట్ చేస్తున్న వాళ్ళు రామచంద్ర సాహు, ఇతనిది బెరంపూర్, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా. కూనా బారిక్, ఇతనిది గంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా. బిహారీ పట్నాయక్, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. తపన్ మహారాణా, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. తిరుమల పాత్రో
అలియాస్ హరి ఓం. ఇతనిది అస్కాలో ఇతను గోల్డ్ షాప్ రన్ చేసేవాళ్ళు. అక్కడ అది సరిగా అవ్వట్లేదని చెప్పి అతను పలాసాకు వచ్చి సెటిల్ అయ్యారు. ఆయన పలాసలో కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి పలాసలోనే ఉంటున్నాడు అతను కూడా. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మొత్తం ఈరోజు 243 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు దొంగతనం చేసిన గోల్డ్ తోటి 2 కార్లు కొన్నారు. ఆ కార్లు కూడా 2 సీజ్ చేయడం జరిగింది. అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ 5 మంది కాకుండా వీళ్ళతో ఈ ఒడిస్సా పీపుల్తో పాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. దానికి సంబంధించి టీమ్స్ ఆల్రెడీ పంపించాం మనము. ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాము. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ టోటల్ 800 గ్రామ్స్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అందులో ఇప్పుడు 243 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ 2 కార్లు ఈ ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళు అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి గోల్డ్ మొత్తాన్ని ఎవరికి వాళ్ళు షేర్ అనేది పంచుకోవడం జరిగింది. సో వాళ్ళు దొరికితేనే మనకు రికవరీ అవుతుంది. అది 100% వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్ తోటి ఆల్మోస్ట్ ఒక 6 months 1 year రెక్కీ చేసి ఇది చేసిన అఫెన్స్ ఇది. దీనికి సంబంధించి మన టీమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రైమ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఎస్డిపిఓ కాశీబుగ్గ గారు, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఇచ్చాపురం సిఐ చిన్నం నాయుడు, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి సబ్ ఇన్స్పెక్టర్, కాశీబుగ్గ ఎస్ఐ సునీల్, పాతపట్నం ఎస్ఐ మధుసూదన్, సిసిఎస్ ఎస్ఐ రాజేష్, కంచిలి ఎస్ఐ పారినాయుడు, గార ఎస్ఐ గంగరాజు, వీళ్ళు కాకుండా ఇంకా స్టాఫ్ కూడా ఉన్నారు మనకి. గవరయ్య, ఉషా కిరణ్, నీలకంఠం, నరేష్, ఇట్లా ఒక 12 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. సో ఎంటైర్ టీమ్ ఈ ఎంటైర్ కాశీబుగ్గకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టోటల్ 4 teams ఫామ్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తొందరగానే మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు అఫెన్స్ చేయడానికి లోపలికి వచ్చినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఏవైతే ఉంటాయో వాటికి బ్లాక్ కలర్ తోటి మనకి దానికి కలర్ కొట్టేసి కనిపించకుండా చేస్తున్నారు. సో ఇలాంటి మనము కనుక్కోవాలంటే మనకున్న మేజర్ క్లూస్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్. సో అందుకని మనం రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు సీసీటీవీస్ పెట్టండి, పెట్టిన సీసీటీవీస్ కూడా మీరు బ్యాకప్ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, అది ఒకటి ఉండాలి. సెకండ్ థింగ్, మీ దగ్గరికి ఎవరైనా ఏదైనా గోల్డ్ సేల్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బిల్స్ అడగండి దయచేసి. మీరు ఇది ఎక్కడ కొన్నారు, ఎవరిది ఇది, ఎందుకు, ఏంటి అనేది బిల్స్ వెరిఫై చేస్తే ఇలా మీకు ఎవరైతే థెఫ్ట్ చేసిన గోల్డ్ని తీసుకొని వచ్చి మీకు సేల్ చేస్తున్నారో వాళ్ళు మీ దగ్గర సేల్ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. అదర్వైజ్ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఆ గోల్డ్ షాప్లోకి వచ్చి ఆయన సేల్ చేసి దొంగ బంగారం ఏదైతే థెఫ్ట్ చేసిన బంగారం ఉందో అది తీసుకొని వచ్చి ఈయనకు సేల్ చేస్తున్నాడు. దాని బేసిస్ తోటి ఈయన రెక్కీ చేస్తున్నాడు. రెక్కీ చేసి ఇంకో గ్యాంగ్ని తీసుకొని వచ్చి ఇక్కడ అఫెన్స్ చేయించాడు. సో దయచేసి ఈ 2 విషయాల్లో గోల్డ్ షాప్స్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. సో మన రిక్వెస్ట్ ఇది పోలీస్ సైడ్ నుంచి, దయచేసి మీరు సీసీటీవీస్ పెట్టండి, పెట్టిన సీసీటీవీస్కి ప్రాపర్గా స్టోరేజ్ బ్యాకప్ ఇవ్వండి. అండ్ మీరు ఎవరైతే సేల్ చేస్తున్నా లేదా మీరు కొంటున్నా కూడా దయచేసి బిల్స్ అనేది ప్రాపర్గా పెట్టుకోండి. నిజంగా ఇది నమ్మశక్యం కాని రీతిలో జరిగినటువంటి దోపిడీ. మన మధ్య ఉంటూ మన కదలికలను గమనిస్తూ ఇలాంటి దారుణాలకు పాల్పడేవారు ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అందుకే జిల్లా ఎస్పీ జ్యువెలరీ వ్యాపారులకు కొన్ని కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ప్రతి షాప్లో నాణ్యమైనటువంటి సీసీ కెమెరాలు ఉండాలని, కనీసం ఒక 4 రోజుల రికార్డింగ్ బ్యాకప్ ఉంచుకోవాలంటూ కోరుతున్నారు. ఎవరైనా అధికారులమని చెప్పి వచ్చిన వారి ఐడెంటిటీని నిర్ధారించుకోవాలంటూ బిల్లు లేని బంగారం కొనుగోలు చేయొద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక అప్రమత్తతే అక్రమార్కుల పట్ల ఆటలు కట్టించే అసలైన ఆయుధం.